హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి కుకింగ్ తో వచ్చేసానండి మీ ముందుకి. స్నానం చేశాను, ఇంకా జడ కూడా వేసుకోలేదు, ఇగ్నోర్ చేసేయండి. మా బాబు లంచ్ బాక్స్ కూడా అన్నమాట ఇప్పుడు రెసిపీ వస్తుంది. నేను లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పేసి తీస్తున్నానండి. వీక్లీ అనమాట, మనకి క్విక్ అయిపోయేటట్టు, వాళ్ళు హెల్తీగా తినేటట్టు, ఇంట్రెస్ట్గా తినేటట్టు అన్నట్లు నేను కొత్తగానే ట్రై చేస్తున్నానండి. నాకేదో వచ్చు అని కాదు. ఒకసారి చూసేద్దామండి, రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇప్పుడైతే క్యారెట్ చేస్తున్నానండి. ఒకసారి తురిమి చేస్తే ఇంకొకసారి అయితే ముక్కలుగా చేసి చేస్తాను అనమాట. క్యాటరింగ్ మనకి కర్రీస్ పాయింట్లో లాగా టేస్ట్ అయితే వస్తుందండి. చాలా అంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తెలియకపోతే కనుక. వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. మీడియంకి హైకి మిడిల్లో పెట్టుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ నాకు బాక్స్ టైం అవుతుంది, త్వరగా చేసుకోవాలి. ఎటు నేను పొయ్యి దగ్గర నుంచి కదలను కాబట్టి. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి గానుగు నూనె అండి, ఫ్రెష్ నూనె అనమాట. అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆయిల్ అయితే నేను మారుస్తున్నాను. ఇది వచ్చేసి వేరుశనగ నూనె అనమాట. మామూలుగా డీప్ ఫ్రైకి వాటికి వచ్చేసేమో డిమార్ట్ అట్లా మనం సరుకులు తెచ్చుకుంటాం కదండి, అదే వాడుతున్నాను. అంటే ఇలా ఫ్రైలకి కొంచెం ఆయిల్ వాడేదానికైతే మాత్రం ఇలా వాడుతున్నాను అనమాట. ఎంతైనా పర్లేదు అనుకుంటే కనుక వీడియోస్ అయితే అంటే మీతో మాట్లాడుతూ చక్కగా రెసిపీతో అయితే చేయొచ్చు కదండి, బాగుంటుంది కదా అన్నట్లు తీస్తున్నాను. మీకు ఓకే అనుకుంటే ఓకే, లేదంటే కనుక చెప్పండి. ఓన్లీ రెసిపీ వరకు అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి 3 పార్టీషన్ బాక్స్ అండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 ఒక బాక్స్ ఇలా ఓపెన్ చేస్తే సరిపోతుందండి. ఇదంతా నేను కడిగి అంటే ఆరబెట్టుకొని చేసుకున్నాను అనమాట. అందుకని ఇప్పుడైతే నేను కడగటం లేదు. నేను ప్రతి దాంట్లో అయితే గార్లిక్ అయితే వేస్తానండి, నాకు చాలా ఇష్టం అనమాట. ఇది మనకి హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇదైతే నేను ఎక్కువ వాడతాను, ఎక్కువగా వేస్తాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, కొంచెం మనకి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది కదండి, అందుకని. ఎక్కువ నేను ఆనియన్స్ కూడా వాడనండి, అంటే పెద్ద ఉల్లిపాయ అంటారు కదా, ఈ ఆనియన్స్ అనమాట. మ్యాక్సిమం క్యాలీఫ్లవర్, క్యారెట్కి అయితే వేయకుండానే చూస్తాను. ఇప్పుడు సరే వేద్దాం అన్నట్లు వేస్తున్నాను అనమాట. వేయకపోయినా చాలా అంటే చాలా బాగుంటుందండి, కర్రీస్ పాయింట్లో లాగా అయితే టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొంచెం పసుపు, ఉల్లిపాయ వేగేదాకా వేగించుకుందామండి. సాల్ట్ ముందే వేసుకుంటే అండి మనకి తెలిసిన విషయమే కదా అందరికీ, ఆనియన్ త్వరగా వేగుతుంది. కొంచెమే వేసానండి, ఎందుకంటే క్యారెట్ వేసిన తర్వాత మళ్ళీ వేస్తాను. ఆనియన్ అయితే వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి అండి సన్నగా తరుక్కున్నాను, అంటే కొంచెం లావుగానే, ఎందుకంటే మా అబ్బాయికి వచ్చేసి పచ్చిమిరపకాయ మళ్ళీ మంట వస్తుంది కదండి. కొంచెం పెద్ద అయితే తను పక్కకి తీసైనా తింటాడు, అందుకని ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. ఇంకా నేను కారం అనేది వేయనండి, మొత్తం ఈ పచ్చిమిర్చినే. ఈ పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకున్నాను అనమాట. కొంచెం
పచ్చిమిర్చి వేగనిచ్చి క్యారెట్ వేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇక్కడే నేను సాల్ట్ కూడా వేస్తున్నాను సరిపడనంత, ఎందుకంటే త్వరగా ముక్క అనేది మగ్గిపోతుంది కదండి. ముక్క అయితే మెత్తగా ఉడికింది. ఇప్పుడైతే కొంచెం కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి. ఇది వచ్చేసి నేను బయట తీసుకున్నదే, డిమార్ట్లో తీసుకున్నాను. ఇది తురుముగా కొంచెం మంచిగా ఉంటుంది కదా. ఇంకోటి బాగా పొడిమైంది కూడా ఉంటుంది అనమాట. ఈ రెండు వాడుతూ ఉంటాను. ఇదైతే వేస్తున్నాను. కొబ్బరి కూడా మనకి హెయిర్కి అది మంచిది కదండి, అందుకని అయితే మ్యాక్సిమం కూరల్లో అది కొబ్బరి ఉండటానికే ఇష్టపడతాను. చూసారా అండి, ఎమ్మి క్యారెట్ కర్రీ అయితే రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీస్ పాయింట్లో లాగా ఉంటుందండి టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.